డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం వివిధ ఆవరణ వ్యవస్థల గురించి తెలుసుకుందామండి. ఇక్కడ మీరు కనుక టేబుల్ మీద పరిశీలించినట్లయితే రకరకాల ఆవరణ వ్యవస్థ మనం అలాగే అరేంజ్ చేసుకున్నాము. ముందుగా ఇక్కడ ఉన్న ఈ గాజు పటంలోనేమో ఎడారి ఆవరణ వ్యవస్థను చూపిస్తున్నాము. దీంట్లోనేమో మంచు ఆవరణ వ్యవస్థ లేదా పోలార్ ఈకోసిస్టమ్ చూపిస్తున్నాము. ఇదేమో అడవి ఆవరణ వ్యవస్థను చూపిస్తుంది. ముందుగా ఎడారి ఆవరణ వ్యవస్థ చూద్దామండి. ఎడారి ఆవరణ వ్యవస్థలో మొత్తం కూడా మనకి నేలంతా ఇసుకతో కప్పబడి ఉంటుంది. ఎడారిలో పరిశీలించినట్లయితే జంతువులు లేదా మొక్కల యొక్క సంఖ్య బాగా తక్కువగా ఉంటుంది. పెరిగే మొక్కలన్నీ కూడా ఇటువంటి శాఖీభవనం లేకుండా బారుగా నిటారుగా పెరిగే పాము మొక్కలు ఉంటాయి. చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ముళ్ళు కలిగి ఉంటాయి. ఇవి కాక్టస్ మొక్కలు అంటాము. బ్రహ్మజముడు, నాగజముడు, అలోవెరా ఇటువంటి మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఇక దీంతో పాటుగా జంతువులు పరిశీలించినట్లయితే జంతువులన్నీ కూడా పగటిపూట ఉష్ణోగ్రతను తప్పించుకోవడానికి రాత్రిపూట సంచరించే పాములు లేదా బల్లు లాంటివి ఉంటాయి. ఎడారి వాడుగా చెప్పుకునే వంట ప్రత్యేకమైన అనుకూలాలు కలిగి ఉండి ఎడారి నివసించడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇది సంక్షిప్తంగా ఎడారి ఆవరణ వ్యవస్థ. తర్వాత పోలార్ ఈకోసిస్టమ్ లేదా మంచు ఆవరణ వ్యవస్థ పరిశీలించినట్లయితే ఎడారి ఆవరణ వ్యవస్థకు పూర్తిగా వ్యతిరేకమైన పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా దట్టమైన మంచుతో కప్పబడి తెల్లగా ఉంటుంది. కాబట్టి అతి శీతల వాతావరణ పరిస్థితిని తట్టుకోవడానికి ఇక్కడ ఉన్న జంతువులన్నీ కూడా ప్రత్యేకమైన అనుకూలాలు కలిగి ఉంటాయి. సీల్స్, పెంగ్విన్స్, వాల్రస్లు, అదేవిధంగా ఇగ్లూస్లో ఉండే ఎస్కిమోస్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. మొక్కలు కూడా పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా శాఖీభవనం లేకుండా ఒక శంఖాకారంగా పెరిగే ఎత్తాటి మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎత్తుగా ఉండటం వల్ల మంచు బరువుకి మొక్కలు ఇరిగిపోకుండా ఇవి కాపాడబడుతూ ఉంటాయి. అదేవిధంగా పెంగ్విన్ కానీ వాల్రస్ కానీ ఇవన్నీ కూడా దళసరిగా ఉండే చర్మ పొర ఉంటుంది. దీన్నే బబ్లర్ అంటాము. ఇది ఉష్ణబంధకంగా పనిచేస్తూ చలి నుంచి జంతువులను కాపాడుతూ ఉంటాయి. దీంతో పాటుగా మంచు పలకలు, ఐస్బర్గ్స్, గ్లేజర్స్ వంటివి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత అడవి ఆవరణ వ్యవస్థకు వచ్చినట్లయితే ఇక్కడ వృక్షాలు, జంతువులు చాలా విస్తారంగా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దట్టంగా పెరిగిన చెట్ల మీద ఆధారపడుతున్న శాకాహారులు, శాకాహార ఆహారం తీసుకుంటున్న మాంసాహారులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ప్రధానంగా మొక్కలు, శాకాహారులైన జిరాఫీ, జీబ్రాస్, ఏనుగులు, అదేవిధంగా మాంసాహారైన సింహాలు, ఎలుగుబంట్లు ఇటువంటివన్నీ కూడా మనకి ఆవరణ వ్యవస్థలు కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా వేరు వేరు ఆవరణ వ్యవస్థల యొక్క లక్షణాలు అధ్యయనం చేయడానికి మనకి చిన్న మోడల్స్ ఉపయోగపడతాయి.